ఆచి చికెన్ మసాలా. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ లేరు. అనారోగ్య కారణంతో ఆయన పరమపదించినట్లుగా తెలుస్తోంది. ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సౌందరరాజన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ 90 ఏళ్లు వయసుతో ఉన్నటువంటి పెద్ద ఆయన ఈ రోజు చనిపోయినట్టుగా అధికారికంగా ఇంతకు ముందే మీడియాకు సమాచారం అందజేయడం జరిగింది. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సౌందర్యరాజన్ ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. గతంలో రంగరాజన్ ఇంటికి వచ్చి రైట్ వింగ్ పేరుతో దాడి చేసి రామరాజ్యం పేరుతో వచ్చి ఇంట్లో దాడికి పాల్పడ్డప్పుడు చాలా ఏళ్ల తర్వాత సౌందర్యరాజన్ బయటికి వచ్చి తన కొడుకు విషయంలో స్పందించి అసలు ఏం జరిగింది ఆ రోజు ఇంట్లో అన్నప్పుడు తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడము, తన నడవలేనటువంటి పరిస్థితిలో ఉండడము, ప్రధాన అర్చకులు వారసత్వంగా అదే ఆలయానికి కంటిన్యూగా వీళ్ళు పూజా సేవా కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. ముందుగా సౌందర్యరాజన్, ఆ తర్వాత రంగరాజన్ ఇప్పుడు ప్రధాన అర్చకులుగా చిలుకూరు టెంపుల్ కి ఈ బాధ్యతలు సేవలు కొనసాగిస్తా ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి సౌందర్యరాజన్ 90 ఏళ్లకు పైగా ఉన్నటువంటి పెద్ద ఆయన ఈ రోజు అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడంటూ కూడా ఇంతకుముందే మీడియాకు సమాచారం అందింది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మరి కాసేపట్లో తన ఇంటి నివాసానికి చేరుకొని అక్కడ సందర్శకుల నిమిత్తం ఈ పార్థవ దేహాన్ని కొద్ది సేపటి పాటు అక్కడే అందరూ చూసే విధంగా, కన్నీటి వీడుకోలు తెలియజేసే విధంగా, అందరూ సందర్శించే విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నారు అన్నట్టు కూడా మరి కాసేపట్లో అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాడు. చాలా మంది ఆ రంగరాజన్ కి ప్రయత్నాలు చేశారు. ఏ రకంగా జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందనే ఒక విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉండి ఆ దుఃఖంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ టీం ఎవరు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వకపోవడంతో ఏ ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారా, ఇంటికి తీసుకొస్తే టెంపుల్ ప్రిమిసెస్ పక్కగా ఆనుకునేటువంటి ఇల్లు కాబట్టి అక్కడ భౌతిక కాయాన్ని సందర్శన నిమిత్తం ఏర్పాటు చేయొచ్చా లేదా అనే దానిపై కూడా ఈ తన కొడుకు రంగరాజన్ నుంచి ఆ క్లారిటీగా ఒక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన తర్వాత రాజకీయ నాయకులు, పూజారులు, వేద పండితులు, ఈ వారికి చెందినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ రంగరాజన్ నుంచి స్పష్టంగా ఎక్కడ ఈ సందర్శన నిమిత్తం భౌతిక కాయాన్ని ఏర్పాటు చేస్తారన్న ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయలేదు కాబట్టి చాలా మంది రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఒక సమాచారం సోషల్ మీడియాలో, టీవీలలో వైరల్ అవుతా ఉంది కాబట్టి 90 ఇయర్స్ పైగా ఉన్నటువంటి పెద్ద ఆయన అనారోగ్యాల సమస్యలు చాలా రోజుల నుంచి ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఈ రోజు ఉదయాన్నే ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలో చనిపోయాడు అనేది ప్రాథమిక సమాచారం అందింది. రంగరాజన్ మరి కాసేపట్లో తన పేరు పైన మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసి సందర్శన నిమిత్తం భౌతిక కాయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాము, ఎంతసేపు పాటు ఉండబోతా ఉంది, ఎక్కడ ఈ అంత్యక్రియలు ఫైనల్ రైట్స్ జరగబోతా ఉన్నాయి అంటూ కూడా రంగరాజన్ తరఫున వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ చనిపోయినటువంటి మరణ వార్త విషయంలో చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేద పండితులు, ఈ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ఈ పండితులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మొన్నటి వరకు కొంత అనారోగ్య సమస్యలతో ఉన్న, ఇంకా కొన్ని కాలం పాటు తను బానే ఉంటాడు అని ఊహించినటువంటి క్రమంలో సడన్ గా ఈ రోజు 90 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడంటే మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. అందరూ వరుసగా ఫోన్ చేసి రంగరాజన్ కి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ భౌతిక గాయాన్ని సందర్శన నిమిత్తం ఏర్పాటు చేస్తారు, ఎక్కడ పెడతారని ఒక వివరాలు మరి కాసేపట్లో మీడియాకు తెలియజేయనున్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.